రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని చూద్దాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను అధికారులు అయినను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని మూడిగా నమ్ముచున్నాను. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఎవరు చెప్తున్నారమ్మా ఈ మాట? ఎవరు చెప్తున్నారమ్మా? అపోస్తలుడైనటువంటి పౌలు. ఇంతకుముందు సౌలుగా ఉన్న వ్యక్తిని చూసాము, ఇప్పుడు పౌలుగా మారిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూసాం. ఎందుకంటే అవి ఎత్తైనను లోతైనను ఏమైనా కానీ ఆయన ప్రతిష్ఠింపజేసుకున్నాడు దేవుణ్ణి తన హృదయంలో. దేవునికి ఆయన అర్పణ చేసుకున్నాడు పౌలుగా. మరి మనం కూడా మన జీవితంలో ఏం చేయాలమ్మా? తప్పకుండా ఆయనకు లోబడి ఆయన చిత్తంలో ఆయన కృపలో మనం ఉండాలన్నా లేకుదమ్మా? ఉన్నవి అయినా రాబోనవైనా నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపనీయవు. ఉన్నవి అయినా రాబోనవైనా నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపనీయవు. నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే ఈ లోకంలో ధ్యాస కదయ్యా. నేను పాడగలిగిన పాడలేకున్నా నీ చిత్తములో ఉంటే చాలు యేసయ్యా. నేను చూడగలిగిన చూడలేకున్నా నీ కౌగిటిలో నన్ను సారెపై ఉన్న మట్టిని నీ సారెపై ఉన్న మట్టిని దేవా నీ మక్కువ చొప్పున నన్ను రూపించుము. నీ ప్రేమ నుండి నన్ను ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపడానికి ఎవరికి అధికారం ఈ భూమి మీద ఇవ్వలేదనేటటువంటిది గ్రహించాలి. మొట్టమొదట ఏం గ్రహించాలి మనము? దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఎవరికి కూడా దేవుడు ఇవ్వలేదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. అలా జ్ఞాపకం ఉంచుకొని నమ్మకత్వంతో ఆత్మీయ స్థితిలో ఏం చేయాలి? బలపడాలి. 20వ వచనాన్ని చదువుతుంది. 20 ఏలయనగా సృష్టి నాశనమున లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుదురునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దానిని లోపరిచిన వానిని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం ప్రియుల. ఈ సృష్టి అంతా కూడా ప్రసవ వేదనతో మూలుగుచున్నది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. 28వ వచనాన్ని చూద్దాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు
అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా మార్చెను. పాపం ఒప్పుకున్నటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతునిగా మార్చబోతున్నాడు. ఎవరైనా నీతిమంతులు అంటే చేయెత్తండి అని అంటే నేను కాదు నేను కాదు నేను కాదు అని చేతులు ఎత్తారు. పరలోకానికి ఎంతమంది పోతాము అని అంటే ఎవరు చేతులు ఎత్తారు? చాలా వరకు. కానీ ఎత్తే వారిగా మనం ఉండాలి. ఎందుకు అని అంటే ఆ నమ్మకం మనం కలిగి ఉండాలి, ఆ యొక్క విశ్వాసం మనం కలిగి ఉండాలి, ఆ దృఢమైనటువంటి సంకల్పం మనం కలిగి ఉండాలి. దేవుడు ఈ లోకంలోకి నన్ను పిలుచుకున్నాడని ఎరిగి ఉండాలి. దేవుని చిత్తంలో మేము బ్రతుకుతాము అనే నమ్మకం కలిగి ఉండాలి. దేవుని యందు సద్భక్తి కలిగి ముందుకు కొనసాగడానికి తీర్మానించుకున్న వారిగా ఆత్మీయ స్థితిలో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని వాత్సల్యము చేత దేవుని దగ్గర సమాధానంతో ఉండడానికి దేవుడు మన ఎడల కృపను చూపిస్తాడని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఎవరి యందు బలవంతులై ఉండాలమ్మా? దేవుని యందు క్రీస్తు యేసునందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఇక్కడ ఆగుదాం ప్రియులారా. ఏం ధరించుకోవాలి మనము? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా, అనుదినం ధ్యానించడం ద్వారా దేవుడిచ్చినటువంటి పరిశుద్ధమైన గ్రంథము మనకు ప్రాముఖ్యమైనటువంటి బోధ చేస్తూ ఉన్నది. వాక్యాన్ని విడిచి తిరగడము దుష్టులు, దుర్మార్గులు, దుర్జనులు వారికి ఇష్టమైన మార్గాన్ని జీవించేవారుగా ఉంటారు. కానీ సద్భక్తి కలిగినటువంటి వారు, దేవుని ప్రేమ కలిగినటువంటి వారు, దేవుని చిత్తాన్ని గ్రహించినటువంటి వారు సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలి? ధరించుకొని ముందుకు కొనసాగాలి. 14 ఏలగనగా మీ నడుమునకు సత్యమును దత్తి కట్టుకొని నీతి అను మైమార్పు తొడుక్కొని పాదములకు సమాధాన స్వార్థవలనైన సిద్ధ మనస్సు జోడు తొడుక్కొని నిల్వబడుడి. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పటకు శక్తిమంతులవుతారు. ఇక్కడ ఆగుదు ప్రియులారా. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అనే మైమార్పు తొడుక్కొని ఏం చేయాలమ్మా? సత్యం అనేది ఉండాలి, నీతి అనేది ఉండాలి. పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసు జోడు తొడుక్కొని ఉండాలి. అంటే స్వార్థ ప్రకటించేటటువంటి భారం కలిగినటువంటి వారిగా ఉండాలి. 16వ వచనంలో చూసినప్పుడు విశ్వాసము అను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. 17వ వచనం మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. విశ్వాసం అనేటటువంటి డాలును ధరించుకోవాలి. 18 ఆత్మ వలన
ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయం సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను ఆ సువార్త మర్మమును ధైర్యము తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్కు శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఏం చెప్తుందమ్మా? మెలకువగా ఉండుడి అంటే సోమరిగా ఉండవద్దు. అంటే దేని విషయంలో సోమరిగా ఉండకూడదు? దేవుని వాక్యం అనే విషయంలో సోమరిగా ఉండవద్దు. విశ్వాసం అనేటటువంటిది మర్చిపోయి ఉండకూడదు. సర్వాంగ కవచాన్ని ధరించుకునకుండా మట్టుకుండవద్దు. ఎందుకంటే అపవాదిని ఎదిరించడానికి దేవుడిచ్చిన ఆయుధాలను మనం ఏం చేయాలి? ధరించుకొని ఉండాలి. ధరించుకోవడం అని అంటే ఇంతకుముందు రాజులు యుద్ధాలు చేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తుండ్రి? నెత్తికి పెద్ద కిరీటం పెట్టుకుంటుండ్రి, ఈ ముఖానికి ఇట్లా మాస్క్ లాగా పెట్టుకుంటుండ్రి, ఈ చేతులకు తొడుక్కుంటుండ్రి, ఈ పైకి ఇట్లా బాణాలు ఏమన్నా వేస్తే గాన అవి గుచ్చుకోకుండా ముందర బాగాన వెనక్కి బాగాన పాదాలకి వల్ల కూడా బలమైనటువంటి ఆయుధాలుగా ధరించుకునేటటువంటి వారు. యుద్ధం చేసేటటువంటి వ్యక్తికి అవన్నీ అవసరమై ఉంటూ ఉన్నాయి. క్రైస్తవుడు కూడా ఒక యుద్ధం చేసే వీరుడై ఉంటూ ఉన్నాడు. క్రైస్తవుడు ఏమై ఉంటున్నాడు? యుద్ధం చేసే వీరుడై ఉంటున్నాడు. వీరులై ఉంటున్నారు. మనందరినీ కూడా విశ్వాస వీరుల జాబితాలో దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? ఏముందబ్బా, సర్వసాధారణమైన జీవితమే జీవిస్తూ ఉన్నాం, వాళ్ళకి ఇచ్చినంత నాకు ఇయ్యలేదు అని ప్రార్థన తక్కువ చేస్తాం, వాళ్ళకి ఇచ్చినట్లు నాకు ఇయ్యలేదు అని చెప్పి పాటలు తక్కువ పాడతాం, వాళ్ళకి ఇచ్చినంత నాకు ఇయ్యలేదు అని వాక్యం తక్కువ చేస్తాం. సర్వాంగ కవచాన్ని తీసి పక్కకెట్టేసరికి అపవాది మనల్ని ఏం చేస్తాడు? గర్జించే సింహం వలె వచ్చి ఎవరిని మృంగుదా అని మింగేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అంటే లోకంలో సుఖము నెమ్మది అని అంటే ఏమనుకుంటాం? మనము ఉంటే బాగుంటుందని అనుకుంటాం. ఆర్థికంగా ఏదైనా ఎవరెక్కడ అని అంటే చిత్తం మహారాజా అని చెప్పి ఇద్దరు ముగ్గురు ఉరుకొచ్చుకొని పరిగెత్తుకొని చెప్తే ఇంటే ఇది బాగుందిలే అనుకుంటాం. కానీ ఆత్మీయ స్థితిలో ఓ క్రైస్తవురాలా, ఓ క్రైస్తవుడా, నీవు యుద్ధంలో ఉన్నావు అనేటటువంటిది మరచిపోకూడదు. ఆత్మీయ స్థితిలో నీవు యుద్ధంలో ఉన్నావు, అపవాదితో పోరాడడానికి అనుదినము యుద్ధంలో నీవు ఉన్నావు అనే విషయాన్ని నీవు మర్చిపోవద్దు. నీవు మరచి నీ సర్వాంగ కవచాన్ని నీవు విడిచి ఎత్తిరేయవద్దని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాసం అనేటటువంటి డాలుని ఎప్పటికీ చేత పట్టుకోవాలి. వాక్యం అనేటటువంటి ఖడ్గాన్ని పట్టుకొని ముందుకు కొనసాగాలి. సువార్త అనేటటువంటి ప్రకటించడానికి సమాధానంతో తొడుక్కొని ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. చిన్న పిల్లలారా, ఎవరి సంబంధులమ్మ మనము? చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధం, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక ఎవరిని జయించున్నాము? ఈ లోకంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి వారిని అందరినీ మనం జయించినటువంటి వారిగా ఉన్నాము. లోకంలో ఉన్నవారి కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పి మనం గ్రహించాలి. మనమేమనుకుంటాం? లోకంలో ఉన్నవాడే గొప్పవాడు అనుకుంటాం. ఒకటే చేతులెత్తి మొక్కుతాం, అయ్యా నీవే గొప్పవాడు, నీవే గొప్పవాడు, అమ్మా నీవే గొప్పదానం అని అనుకుంటాం. కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు అనేది మర్చిపోతాం. లోకంలో ఉన్నవారు కన్నా దేవుడు గొప్పవాడు అనేది మర్చిపోతాం. అలా మర్చిపోవద్దు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. నిజమే ప్రియులారా, నేను లోకానుసారంగా జీవించినప్పుడు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. నా బ్రతుకు తెరువు కొరకు, నా జీవన విధానం కొరకు లోకంలో
పార్టీల్లో పని చేసుకుంటూ ఎవరు చందా ఇస్తారో ఎక్కడెక్కడనో అని చెప్పి చందాల కొరకు తిరిగేటటువంటి జీవితం నాకు లోకంలో. ప్రతి వ్యాపారస్తుని దగ్గరికి, ప్రతి తప్పుడు పని చేసేటటువంటి వ్యక్తుల దగ్గరికి ప్రతిరోజు తిరిగే డ్యూటీ నాది అప్పుడు. అయినా నా స్థితి ఎట్లుండే? బాగా లేకుండే, చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉండే నా జీవితం. వస్తుండే, 1000 వస్తుండే, లక్షల రూపాయలు వస్తుండే, కానీ అవి ఖర్చు అయిపోతుండే. పార్టీ కార్యక్రమాల కొరకు ఖర్చు అయిపోతుండే, మళ్ళీ నా దగ్గర ఏమీ లేకుంటుండే. కానీ ఎప్పుడైతే దేవుని విషయంలో నమ్మకంగా నేను ఉంటూ ఉన్నాను, దేవుని పరిచర్యను నిర్ణయించుకొని పని చేస్తూ ఉంటూ ఉన్నాను, దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుని పరిచర్యకు వచ్చినప్పుడు కూడా ఈ బోర్డు మీద నా ఫోన్ నంబర్ రాయాలంటే కూడా వద్దులే సార్, మీ పేర్లే, మీ నంబర్లే రాయండి అని అన్నా. ఇంకా లోకానుసారంగానే బ్రతకాలని ఆశపడి ఉన్నా. ఈ చర్చి కిరాయి తీసుకున్నటువంటి వ్యక్తులు, సహాయం చేసే వ్యక్తులు దాని మీద ఫోన్ నంబర్ నీది రాయాలి అని అంటే వద్దులే సార్ మీదే రాయండి అన్నా. ఎందుకు అని అంటే అప్పటికి నాలో ఏముంది? లోకమే ఉంది, భయమే ఉంది. వారన్నారు, ఏమేలియా, పాస్టర్ గారికే కదా ఫోన్ చేసేది ప్రార్థన విన్నపాలకు, నీ నంబర్ కాకుండా నా నంబర్ రాస్తే ఏమైనా బాగుంటుందా అంటే, వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ప్రార్థన నేను చేస్తే నీవెందుకున్నట్లా అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంటే అప్పుడు కొంచెం జ్ఞానోదయం కలిగింది. దేవుని పరిచర్యకు వచ్చినప్పుడు కూడా నాలో ఆలోచన కలిగినటువంటి విషయం కూడా ఏంది అని అంటే, ఈ చర్చి బిల్డ్లో బాగుంటుంది, ఎవరు పోయినా భోజనం పెడతారు, మంచిగా చూసుకుంటారు, మర్యాదగా ఉంటుంది, తిన్నింకేం డోకా లేకుంటుంది అని ప్రారంభంలో నా యొక్క అభిప్రాయము ఉండేది. కానీ వచ్చిన తర్వాత అర్థమైంది ఏంది అని అంటే, శరీరం గట్టిగా పెట్టుకోవాలి, ఎప్పుడు ఈపుల మీద ఏట్లు పడతావో తెలియదనే పరిస్థితి వచ్చింది. ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏం చేయాలి? శరీర విశ్వాసం కలిగి గట్టిగా మనం ఉండాలి. ఎందుకనంటే దేవుని వాక్యము వినేవారము, ప్రకటించేవారము, గ్రహించే వారికి అందరూ కూడా ఈ లోకంలో శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, దెబ్బలు వచ్చినా, తిట్లు వచ్చినా తట్టుకొని నిలబడడానికి మనం ఉండాలి. ఈ సుఖమైనటువంటి జర్నీ అయితే కాదు. దేవుని యొక్క లైన్ ఏమిటి అంటే, మీకు శ్రమలు కలుగును అని చెప్పి గుర్తు చేస్తున్న శ్రమలలో మనము గొప్ప మాదిరికరంగా ఉండాలి. కానీ అంతకుముందు నా ఆలోచన భావము వేరైపోయింది. ఎలా వేరైపోయింది అని అంటే, మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు మీరిచ్చే ప్రేమతో ఇచ్చే నీళ్లు, మీరిచ్చే ప్రేమతో ఇచ్చే టీ నీళ్లు, భోజనము, ప్రేమతో కూర్చోమని చెప్పడము, ప్రార్థన కోరడము, మీరందరిచ్చే ఆతిథ్యము, మర్యాద వల్ల ఎన్నడూ నేను ఎవరికి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నేను ఇతరులకు ఇచ్చే ఆలోచన కలిగి ఉంది. ఆతిథ్యం కూడా ఇచ్చే మనస్సు ఉంది. ఈరోజు దేవుని సన్నిధిలో భోజనం పెడుతున్నాము అని అంటే, అంతకుముందున్న ఆలోచన ఎటువంటిదంటే అంత నేనే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలన్న ఆలోచన. ఇప్పుడు ఇంట్లో ఉన్నది కూడా దేవుని పరిచర్యకు పెట్టాలన్న ఆలోచన మారింది. అంటే మార్పు జరగకపోతే దేవుడు ఆశీర్వదించాడు. మార్పు జరగకపోతే మనలో ఫలితాలు రావు. ఎగ్జామ్లో పాస్ కావాలంటే సబ్జెక్టు మీద పట్టుండాల్సిందే, పుస్తకాలతోటి పోరాడాల్సిందే, బట్టి పట్టాల్సిందే. ఎగ్జామ్ హాల్లో పుస్తకాలు తీసుకుపోయి రాయడానికి రాదు. మన జీవితం అనేటటువంటి, విశ్వాసం అనేటటువంటి డాలు పట్టుకోకుండా, వాక్యమైనటువంటి ఖడ్గం పట్టుకోకుండా మనం యుద్ధానికి సై అని అంటే సాధ్యం కాదు. అది ఊక వేసిపోతారు మనల్ని ఆత్మీయ స్థితిలో లేకపోతేగా. మనలో ఉన్నవాడు ఎటువంటి వాడమ్మా? గొప్పవాడు. లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ గొప్పవాడిని ధరించినటువంటి నీ నా జీవితంలో మన బ్రతికెట్లుండాలి? గొప్పగా ఉండాలి. కాబట్టి మన ఆలోచనలు, మన ఉద్దేశాలు దేవునిలో బలపరచబడాలి. ఇంకొక
15-20 నిమిషాలు పట్టవచ్చు వాక్యం. ఇది సబ్జెక్టు పెద్దగా ఉంది, మరి సమయమేమో ఆసన్నమైంది. ముగించుకుందామని అనుకుంటున్నా నేను. మీరు అవకాశం ఇస్తే కొనసాగిద్దాం. మంచిది, ముగించుకుందాం. ఒక్క మాట చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము మరియు 13వ వచనాన్ని చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలను పూర్వమందు రాయబడినవన్నీ పూర్వము రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. మీరు ఏక భావము గలవారై ఏకగ్రీవంగా దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందముతోను సమాధానంతోను మిమ్మును నింపును గాక. మంచిది ప్రియులారా, చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ మధ్యాహ్నం కాలమందు అల్పుని అయోగ్యుని ఎందుకు పనికిరాని నీచున్నైనప్పటికీ పాపుల్లో ప్రథమున్నైనప్పటికీ మీ పరిచర్యలో నిలబెట్టుకొని నడిపించడానికి బోధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కోట్ల కొలది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా పరిచర్యను ప్రేమించి సహాయం చేస్తున్న ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వదించి మీ యందు భయభక్తులు కలిగి మేము జీవించే భాగ్యాన్ని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నిన్ను గురించియో నీ బోధన గురించియో జాగ్రత్త పడమని సెలవించి ఉంటున్నారు. బోధించే నేను, బోధ వినే మా ప్రియులందరూ పరలోకానికి చేరడానికి, పరదేశంలో ఉండడానికి, మా జీవితం ఈ కాలంలో ముగించుకున్నప్పుడు పరదేశంలో మా జీవితాలు ఉండులాగున మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క విశ్వాసము మా అందరిలో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లోకం విడిచిపెట్టినప్పుడు ఒట్టి చేతులతో మేము పోకుండా కొన్ని ఆత్మలను మీ వైపు నడిపిస్తూ ఆ నడిచే మార్గంలో రాలిపోయే పువ్వులాగా, వాడిపోయే గడ్డిలాగా నాయనా మా జీవితాలు ఉంటుండగా నిష్ప్రయోజనము కాకుండా తగిన కాలమందు పంట కోయడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. బోధించే నేను, బోధ వినే మా వాళ్ళందరూ నాయనా మేము నరకంలో కనిపించకుండగా, నరక ద్వారంకి మేము అవకాశం ఇవ్వకుండగా మీ పరిశుద్ధమైనటువంటి పట్టణానికి చేరుకోవడానికి మమ్మల్ని అందరినీ నాయన మెలకువ కలిగి జీవించే భాగ్యాన్ని, శ్రమలలో ఓర్పును, సహనాన్ని, పట్టుదలను, ఐక్యత కలిగి ఒకరికొరకొకరు ఆసక్తితో ప్రార్థన చేస్తూ మీ యందు సద్భక్తి కలిగి జీవించే భాగ్యాన్ని మాకందరికీ మీరు అనుగ్రహించమని, అలాగనే యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నీ 300 కుటుంబాలన్నిటినీ నాయనా మీరు దీవించి ఆశీర్వదించమని, సంఘానికి వచ్చినటువంటి ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించు.
ఆ కుటుంబాలన్నిటినీ దీవించి ఆశీర్వదించమని, నీ మాటలు వింటున్నట్టు ప్రతి కుమార్తెను కుమారుని కుటుంబంలో మీ నెమ్మది, మీ సమాధానం, మీ కాపుదల, మీ భద్రత ఉంచమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరి ప్రభు నామమున వందనాలు.